అందరికీ నమస్కారం. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నేను చెప్పే కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చందమామ కథల్లో దుర్జనుల సఖ్యం. ఒక ఊళ్ళో ఒక సన్యాసి ఉండేవాడు. ఊరి చివర ఒక కుటీరంలో ఆయన నివసిస్తూ ఉండేవాడు. ఆయన భక్తులు కొందరు నిత్యము ఆయనకు పళ్ళు, ఫలహారాలు, భోజనము తెచ్చి సమర్పించి పోతూ ఉండేవారు. వీటితో ఆయన జీవిస్తూ ఉండేవాడు. ఒకవేళ ఏనాడైనా ఎవరూ రాకపోతే ఆ రోజు సన్యాసి పస్తుండేవాడే కాని భోజనం లేదని విచారించేవాడు కాదు. సన్యాసి అప్పుడప్పుడు ఉపవాసాలుంటున్నాడని తెలిసి ఒక భక్తుడు గేదెనొకదానిని తెచ్చి సన్యాసికిచ్చాడు. అది కూడా ఆ కుటీరంలోనే ఉండి సన్యాసికి పాలిస్తూ ఉండేది. సన్యాసి కుటీరంలో ఉన్న గేదెను కాజేయాలని ఒక దొంగకు ఆలోచన కలిగింది. ఇదేమంత కష్టసాధ్యమైన పని కాదు. కుటీరం ఊరి చివర ఉన్నది. దానికి పెద్ద రక్షణ ఏమీ లేదు. ఆఖరుకు తలుపుకు గొళ్ళెం కూడా లేదు. సన్యాసి నిద్రించే సమయంలో లోపల చొరబడి గేదెను విప్పి నిశ్చింతగా తోలుకుపోవచ్చు. అందుచేత ఒక చీకటి రాత్రి దొంగ సన్యాసి కుటీరానికి బయలుదేరాడు. దారిలో దొంగకు మరొకడు తటస్థపడి వెంట రాసాగాడు. ఎవరు నువ్వు? నా వెంట ఎందుకు వస్తున్నావు? నేను వేరే పని మీద పోతున్నాను. నీ దారిన నువ్వు పో అన్నాడు దొంగ. దానికా రెండో మనిషి, నేను భూతాన్ని. ఊరి చివర కుటీరంలో ఉన్న సన్యాసిని చంపటానికి పోతున్నాను. ఈ సన్యాసి ఊరికి వచ్చిని మొదలు జనం మంచిగా ఉంటున్నారు. అందుచేత నా వ్యాపారం బొత్తిగా అడుగంటింది. ఊళ్ళో అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలు లేకుండా పోయాయి. అందుచేత ఈ సన్యాసిని చంపి మళ్ళీ నా పెత్తనం సాగించుకుంటాను. నీ ప్రయాణం ఎందాక? దాచకుండా చెప్పు అని అడిగాడు. నా వృత్తి దొంగతనం. నేను ఆ సన్యాసి కుటీరానికే పోతున్నాను. కాని నా ఉద్దేశం సన్యాసిని చంపటం కాదు. ఆ సన్యాసికి ఒక భక్తుడు పాడి గేదెనొకదానిని ఇచ్చాడు. దానిని దొంగలించబోతున్నాను అన్నాడు దొంగ. భూతము, దొంగ సన్యాసికి హాని చేద్దామని ఒకే చోటికి పోతున్నారు కనుక వారికి సఖ్యం కుదిరింది. స్నేహితుల్లాగా చేతులు కలుపుకొని వారు అర్ధరాత్రి వేళ సన్యాసి కుటీరం చేరారు. ఎక్కడా చడీ చప్పుడు లేదు. సన్యాసి కుటీరం లోపల సుఖంగా నిద్రపోతున్నాడు. దొంగ తనలో తాను ఈ విధంగా ఆలోచించుకున్నాడు. ముందుగా ఈ భూతం సన్యాసిని చంపబోయే పక్షంలో సన్యాసి అరిచి అల్లరి చేసినట్టయితే నలుగురూ వస్తారు. ఆ తరువాత నేను గేదెను దొంగలించటం సాధ్యపడదు. అందుచేత నేనే ముందు పని మిగించుకోవటం మంచిది. తరువాత భూతం దాని చావు అది చస్తుంది. నాకేం? అదే సమయంలో భూతం కూడా తనలో ఇలా ఆలోచించుకోవటం మొదలుపెట్టింది. ఈ దొంగ ముందుగా గేదెను దొంగలించటానికి ప్రయత్నించినట్టయితే గేదె అరవవచ్చు. సన్యాసి లేస్తాడు, కేక వేస్తాడు, నలుగురూ వస్తారు. అప్పుడు నేను సన్యాసిని హత్య చేయటం సాధ్యం కాదు. పైకి భూతం దొంగతో ఈ విధంగా అన్నది. తమ్ముడు, ముందు నేను సన్యాసిని చంపేస్తాను. ఆ తరువాత నువ్వు నిశ్చింతగా గేదెను తోలుకుపో. నిన్నడ్డుకునేవారే ఉండరు. దానికి దొంగ, అలా కాదు అన్నా, ముందు నన్ను గుట్టుచప్పుడు కాకుండా గేదెను తోలుకుపోని, తరువాత నువ్వు సన్యాసిని చంపుకొందువు గాని. నాది చాలా చిన్న పని అన్నాడు. ఇద్దరూ వాదించుకోసాగారు. వాదన తగువుగా మారింది. మొదట రహస్యంగా మాట్లాడుకున్న వారు క్రమంగా గొంతు ఎత్తి నేను ముందు అంటే నేను ముందు అని అరవసాగారు. అది రాను రాను పెద్ద కేకల కిందికి, పెడబొబ్బాల కిందికి మారింది. చివరకు దొంగ ఎలుగెత్తి, ఏమయ్యో సన్యాసి, ఇదిగో భూతం వచ్చింది చూడు, నిన్ను చంపటానికి అని అరిచాడు. భూతం అంతకన్నా కోపంగా, ఇదిగో నాయనా సన్యాసి, దొంగ నీ గేదెను కాజేయటానికి వచ్చాడు అని అన్నది. ఈ అల్లరికి సన్యాసి మాత్రమే కాక చుట్టుపక్కల ఇళ్లవాళ్ళు కూడా కర్రలు, కత్తులు పట్టుకొని పరిగెత్తుకుంటూ వచ్చారు. ఆ వచ్చిన వారిలో కొందరు పారిపో చూస్తున్న దొంగను పట్టుకున్నారు. ఒక భూతవైద్యుడు భూతాన్ని అక్కడే బంధించి మారణహోమం చేశాడు. దుర్జనుల మధ్య సఖ్యం ఎంతో కాలం నిలవదు. ఇది కథ. ఈ కథ 25 ఏళ్ల నాటి చందమామ కథ. తిరిగి ఇంకో చందమామ కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.